ఈ ఆదివారం వరకు ఆయన బలిష్టమైన రెక్కల చాటున మనల్ని భద్రపరిచిన యేసయ్యకు వందనాలండి. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఆశీర్వదించాలని చూస్తాడు. ఏ తల్లిదండ్రులు బిడ్డలు దీన స్థితిలో ఉండాలనుకోరండి. తల్లిదండ్రులుగా వారు ఎన్ని కష్టాలైనా పడాలనుకుంటారు, కానీ బిడ్డల దగ్గరికి వచ్చేసరికి నా బిడ్డలు ఏ కష్టం పడకూడదు, నా బిడ్డలు ఇంత బాధపడకూడదు, నా బిడ్డలు ఇంత శ్రమ పడకూడదు, నా బిడ్డలు దేని విషయంలో కృంగిపోకూడదని వాళ్ళు అన్ని విషయాలు తగ్గించుకొని బిడ్డలకి అన్ని విషయాల్లో ముందుంచుతారు. ఏది కొదువు చేయరు. వాళ్ళు ఒక ముద్ద తక్కువ తిని బిడ్డల కడుపు నింపుతూ ఉంటారు. వాళ్ళు వస్త్రాలు వేసుకున్నా వేసుకోపోయినా బిడ్డలు వస్త్రాలు కొత్త వస్త్రాలు వేసుకుంటే వాళ్ళే వేసుకున్నంత మురిసిపోతూ ఉంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ లోకపు తల్లిదండ్రులు అంత ప్రేమ కలిగి ఉన్నప్పుడు మన పరలోకపు తండ్రి అయిన దేవుడు మన కోసం ఈ లోకానికి పసిబాలుడుగా వచ్చిన యేసయ్య ఇంకెంత మనల్ని ప్రేమిస్తున్నాడండి. ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక్కసారి చదవండి, 5వ వచనం మనం చూస్తే, దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక, అప్పుడు భూమి దాని ఫలమిచ్చును. దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును. ఎప్పుడు నువ్వు ఫలింపులోకి వస్తావు? ఎప్పుడు నువ్వు ఆశీర్వాదంలోకి వస్తావు? ఎప్పుడు నీ గృహం ఆశీర్వదించబడిందంటే దేవుణ్ణి స్తుతించినప్పుడు. నీ శ్రమలో స్తుతించు, నీ కష్టంలో స్తుతించు, నీ కన్నీటిలో స్తుతించు, నీ భయంకరమైన బలహీనతలో స్తుతించు. ఈ వాక్యం వింటున్న లైవ్ ద్వారా చూస్తున్న